ఈఎంఐస్ లేట్ గా పే చేస్తున్నావా? ఈ సిబిల్ ఎఫెక్ట్ అయితే ఫ్యూచర్ లో ఏ బ్యాంక్ నీకు లోన్ ఇవ్వదు. నీ పిల్లల ఎడ్యుకేషన్ లోన్ కి కనీసం గ్యారంటర్ గా కూడా పనికిరావు. నీ సిబిల్ స్కోర్ నీ ఫ్యూచరే కాదు, నీ పిల్లల ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చేస్తుంది. అసలు ఈ సిబిల్ అంటే ఏంటి? దిస్ ఇస్ మనోజ్. నేను ఇప్పుడు నా స్టార్ట్అప్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో ఉన్నా. కార్పొరేట్ డిఎస్ఏ. వి హెల్ప్ క్లయింట్స్ హు ఆర్ లుకింగ్ ఫర్ లోన్స్ ఇన్ చూసింగ్ ద బెస్ట్ బ్యాంక్స్ బేస్డ్ ఆన్ దర్ ప్రొఫైల్ అండ్ ఎలిజిబిలిటీ. ఇండియాలో ఆర్బీఐ అప్రూవ్ చేసిన మేజర్ క్రెడిట్ బ్యూరోస్ ఒక 4 ఉన్నాయి. ఈ 4 బ్యూరోస్ అఫీషియల్ గా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ గా ఆపరేట్ చేస్తున్నాయి. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రతి పర్సన్ క్రెడిట్ హిస్టరీని ఈ కంపెనీస్ ట్రాక్ చేస్తుంటాయి. ఆ పర్సన్ ఫైనాన్షియల్ బిహేవియర్ ని బట్టి వాళ్ళకు స్కోర్ అసైన్ చేస్తుంటాయి. దాన్నే క్రెడిట్ స్కోర్ అంటాం. బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటప్పుడు మీ పేరుని మీ మాటని ఎప్పుడు నమ్మదు, మీ క్రెడిట్ స్కోర్ ని మాత్రమే నమ్ముతుంది. ఉన్న బ్యూరోస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కంపెనీ ఈ ట్రాన్స్ యూనియన్ సిబిల్. అండ్ ఈ కంపెనీ జనరేట్ చేసే స్కోర్ ని మాత్రమే సిబిల్ స్కోర్ అంటారు. సిబిల్ కాకుండా ఎక్స్పీరియన్, క్రిఫ్ అండ్ ఈక్విఫాక్స్ ఇంకో 3 వేరే బ్యూరోస్ ఉన్నాయి. ఈ కంపెనీ జనరేట్ చేసే స్కోర్ ని సిబిల్ స్కోర్ అన్నము. ఈ సిబిల్ స్కోర్ ఎక్స్పీరియన్ ఆర్ స్కోర్ తో ఈక్వల్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ బ్యూరోస్ అన్ని ఒకేలా పనిచేయవు. డిఫరెంట్ అల్గారిథమ్స్ యూస్ చేస్తాయి. స్కోరింగ్ ఫార్ములాస్ డిఫరెంట్, ఇలా రిస్క్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ డిఫరెంట్, ఇలా వెయిటేజ్ డిఫరెంట్. ఒక బ్యూరో క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు, ఇంకో బ్యూరో రీపేమెంట్ కన్సిస్టెన్సీకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు. ఎనీవేస్, ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఫాలో అయ్యేది స్కోర్స్ జనరేటెడ్ బై ట్రాన్స్ యూనియన్ సిబిల్. జనాలు కూడా సిబిల్ స్కోర్ అని పిలవడానికి బాగా అలవాటు పడిపోయారు. అందుకే ఏమో కంపెనీస్ తో సంబంధం లేకుండా అన్ని క్రెడిట్ స్కోర్స్ ని సిబిల్ స్కోర్ అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సిబిల్ స్కోర్ లేకపోతే దాన్ని రిపేర్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.